ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2 నెలల పాటు జరిగే ఈ టోర్నీ ద్వారా బీసీసీఐ భారీ లాభాలు రాబట్టనుంది. ప్రపంచంలోని ఇతర టాప్ 10 క్రికెట్ లీగులు కలిసినా ఆదాయాల పరంగా ఐపీఎల్ కంటే దాదాపు 4 రెట్లు వెనుకంజలోనే ఉన్నాయి. ఐపీఎల్ ఒక మ్యాచ్తో వచ్చే ఆదాయంతో పాకిస్తాన్ తన ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ పిఎస్ఎల్ ఒక సీజన్లో ప్రసార హక్కుల ద్వారా సంపాదిస్తుంది. ఐపీఎల్ బ్రాండ్ విలువ 2023లో 88,000 కోట్లుగా అంచనా వేశారు. దీంతో క్రికెట్లో నంబర్ 1 లీగ్గా నిలిచింది. ప్రపంచంలోని 10 లీగ్ల విలువ కంటే ఐపీఎల్ 4.4 రెట్లు ఎక్కువ. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోని టాప్ 10 క్రికెట్ లీగ్ల బ్రాండ్ విలువ కలిపి దాదాపు 20,000 కోట్లు. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 4.4 రెట్లు ఎక్కువ విలువను కలిగి ఉంది. అంటే ప్రపంచంలోని టాప్ 10 లీగ్ల బ్రాండ్ విలువలో ఐపీఎల్ కంటే 340% తక్కువగా ఉన్నాయి. క్రికెట్ లీగ్ బ్రాండ్ విలువలో ఇంగ్లాండ్ ది 100 టోర్నీ 2వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ బ్రాండ్ విలువ 2,486 కోట్లతో 5వ స్థానంలో ఉంది. దీని తర్వాత ఇండియాస్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిలిచింది. డబ్ల్యూపీఎల్ బ్రాండ్ విలువ 2,246 కోట్లుగా నిలిచింది. బ్రాండ్ విలువ అనేది లీగ్ మొత్తం విలువ. టోర్నమెంట్ బ్రాండ్ విలువలో ప్రసార హక్కులు, ఆదాయం, స్టేడియంలో ప్రేక్షకుల హాజరు, స్పాన్సర్లు, టైటిల్ హక్కులు, టీవీ, ఆన్లైన్ వీక్షకులు, ఆటగాళ్ల ధర, జట్టు ధర, ప్రకటనల ద్వారా నిర్ణయిస్తారు. 2023లో ఐపీఎల్ బ్రాండ్ విలువ $10.7 బిలియన్ అంటే సుమారు 88,700 కోట్లుగా తేలింది. అంటే ఎవరైనా ఐపీఎల్కు యజమాని కావాలంటే బీసీసీఐకి 88,700 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2023లో ఒక ఐపీఎల్ మ్యాచ్ని ప్రసారం చేయడం ద్వారా ఐపీఎల్ డిజిటల్ టీవీ హక్కులను విక్రయించడం ద్వారా బీసీసీఐ 48,391 కోట్లు పొందింది. ఇది మొత్తం పిఎస్ఎల్ సీజన్కు సమానం. ఈ మొత్తం 5 సంవత్సరాల మ్యాచ్ల కోసం బీసీసీఐకి దక్కిన మొత్తం ఇది. అంటే ఒక సీజన్కు 9,678 కోట్లు అందుకుంటుంది. దీని ప్రకారం ఒక్క మ్యాచ్కు బీసీసీఐకి 119 కోట్లు అందుతున్నాయి. ఒక పిఎస్ఎల్ సీజన్ కోసం ప్రసారకర్తలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి 124 కోట్లు చెల్లించారు. అంటే ఒక్క మ్యాచ్ నుంచి 3.60 కోట్లు అన్నమాట. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఒక్క మ్యాచ్ని ప్రసారం చేయడం ద్వారా బీసీసీఐ 8.70 కోట్లు సంపాదిస్తుంది. ఇది పిఎస్ఎల్ మ్యాచ్ కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ ప్రసార హక్కులలో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక్క మ్యాచ్కు క్రికెట్ ఆస్ట్రేలియా 14.5 కోట్లు అందుకుంది. ఈ విషయంలో డబ్ల్యూపీఎల్ 3వ స్థానంలో ఉంది. ది 100 లీగ్ 4వ స్థానంలో ఉంది. ఐపీఎల్లోని 10 జట్లు ఆటగాళ్లకు 1,000 కోట్ల వేతనం. ఐపీఎల్లో ఆటగాళ్ల సగటు జీతం 4 కోట్లు. ఇది టాప్ క్రికెట్ లీగ్లో 2వ అత్యంత ఖరీదైన ఆటగాడి ధరకు సమానం. 25 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీకి 100 కోట్ల పరిమితి ఉంటుంది. 10 జట్లు టోర్నమెంట్ ఆడుతున్నాయి. అంటే 250 మంది ఆటగాళ్లకు 1,000 కోట్ల రూపాయల జీతం లభిస్తుంది. ఆటగాళ్ల జీతంలో బీబీఎల్ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 8 జట్లు ఆటగాళ్ల జీతం కోసం 128 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా SA20 లీగ్ సగటు జీతంలో 2వ స్థానంలో ఉంది. 108 మంది ఆటగాళ్ల సగటు వేతనం దాదాపు ₹1 కోటి నిలిచింది. పిఎస్ఎల్లో ఆటగాళ్ల సగటు జీతం 50 లక్షలు. అత్యంత ఖరీదైన ఆటగాడి ధరలో 20 కోట్ల వ్యత్యాసం. ఐపీఎల్లో చివరి వేలం క్రికెట్ లీగ్లో ఆటగాళ్ల సంపాదన రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది యుఏఈ లీగ్ ఐఎల్ T20లో అత్యంత ఖరీదైన ఆటగాడు డేవిడ్ వార్నర్ 4.14 కోట్లు. అంటే డేవిడ్ వార్నర్ ధర కంటే 20.61 కోట్లు ఎక్కువ అన్నమాట. దక్షిణాఫ్రికా SA20 లీగ్లో ట్రిస్టన్ స్టబ్స్ అత్యంత ఖరీదైన ఆటగాడు. 4.10 కోట్లకు సన్ రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. ఇవి కాకుండా మిగిలిన లీగ్లో అత్యంత ఖరీదైన ఆటగాడి ధర 3.5 కోట్ల కంటే తక్కువ. ఇది ఐపీఎల్ సగటు జీతం 4 కోట్లకి కూడా సమానం కాకపోవడం గమనించాల్సిన విషయం. పిఎస్ఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు షాహిన్ షా అఫ్రీది, బాబర్ ఆజం ధర 1.40 కోట్లుగా ఉంది. డబ్ల్యూపీఎల్ అత్యంత ఖరీదైన క్రీడాకారిణి స్మృతి మందన కంటే ఇది 2 కోట్లు తక్కువ. మందనాకు 3.40 కోట్లు దక్కుతున్నాయి.
స్టార్క్ సంపాదన ఐపీఎల్ విన్నింగ్ ప్రైజ్ కంటే కూడా ఎక్కువ. గత ఐపీఎల్ వేలంలో స్టార్క్ మాత్రమే కాదు, అతని జాతీయ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా 20 కోట్లకు పైగానే వెచ్చించాడు. అతన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ విజేత బహుమతి 20 కోట్ల కంటే ఎక్కువ. ఐపీఎల్లో అత్యంత ఖరీదైన టాప్ 10 మంది ఆటగాళ్లు కూడా 16 కోట్లకు పైగానే ఉన్నారు. టాప్ 4 స్థానాల్లో అందరూ విదేశీయులు కాగా వారిలో 3 ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ భారతీయులలో అత్యధిక సంపాదన కలిగి ఉన్నారు. లక్నో జట్టు రాహుల్కు 17 కోట్లు, విరాట్కు 17 కోట్లు అందిస్తోంది. ప్రైజ్ మనీలో ప్రపంచ కప్ కంటే ముందున్న ఐపీఎల్ కమిన్స్, స్టార్క్ల సంపాదన కంటే 20 కోట్లుగా నిలిచింది. అంటే ఈ మొత్తం ఖచ్చితంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో గెలిచిన బహుమతి కంటే ఎక్కువే. టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్లకు ఐసీసీ నుంచి 13 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఇది ఐపీఎల్ ఛాంపియన్ల సంపాదన కంటే 7 కోట్లు తక్కువ. అయితే వన్డే ప్రపంచ కప్ విజేత బహుమతి కంటే ఐపీఎల్ ఇంకా 13.2 కోట్లు వెనుకంజలో ఉంది. 2023లో ప్రపంచ కప్ గెలిచినందుకు ఆస్ట్రేలియాకు 33.2 కోట్లు అందాయి. దక్షిణాఫ్రికా SA20 లీగ్లో గెలిచిన జట్టుకు 15 కోట్లు కూడా అందాయి. విజేతలకు అందే ప్రైజుల పరంగా పిఎస్ఎల్ 7వ స్థానంలో ఉంది. టోర్నమెంట్లో గెలిచిన జట్టుకు 3.40 కోట్లు అందుతాయి. రన్నరప్, ఇతర అవార్డులతో సహా పిఎస్ఎల్ ప్రైజ్ మనీ 7 కోట్లు. ఇది WPL కంటే 4 కోట్లు, ఐపీఎల్ కంటే 40 కోట్లు తక్కువ. ప్రైజ్ మనీ పరంగా SA20 2వ స్థానంలో ఉంది. క్రికెట్ సౌత్ ఆఫ్రికా అవార్డులు, రివార్డుల రూపంలో 33.5 కోట్లు ఖర్చు చేస్తుంది. ఐపీఎల్లో 4వ ర్యాంకులో ఉన్న జట్టుకు కూడా 6.5 కోట్లు. ఐపీఎల్లో రన్నరప్గా నిలిచిన జట్టుకు 13 కోట్లు అందుతాయి. ఇది టీ20 ప్రపంచ కప్, WTC ఛాంపియన్లతో సమానం. టోర్నమెంట్లో 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా 7, 6.5 కోట్లు లభిస్తాయి. ఇది టాప్ లీగ్ల ప్రైజ్ మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్ బ్రాండ్ విలువ 2023లో $10.7 బిలియన్ మారింది. ఇది 2008లో మొదటి సీజన్తో పోలిస్తే 433% పెరిగింది. ఇది 2024 సీజన్ తర్వాత $15 బిలియన్ దాటుతుందని ఒక అంచనా. 2008లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు గెలిచాయి. టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై 2023లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.